నమస్తే, వెల్కమ్ టు వోట్ వాయిస్ ఆఫ్ తెలుగు. వావ్, వాయిస్ ఆఫ్ ద వీక్. అయితే ఈరోజు మనతో ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే వాయిస్ ఆఫ్ ద వీక్ అంటే ఏపీలో ఈ వారంలో జరిగినటువంటి ఒక సంఘటనలు చూసుకుంటే మాత్రం చాలా హాట్గా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే గత వారాలతో పోల్చుకుంటే మటుకు ఇప్పుడు పూర్తిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అది రాజకీయంగా పరంగా కావచ్చు, మిగతా పరంగా. అయితే మొట్టమొదటిగా చూసుకుంటే కిరణ్ మాట్లాడిన వ్యాఖ్యలకి పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీసుల అదుపులో ఉన్నటువంటి కిరణ్ని హత్యాయత్నం చేయబోయినటువంటి ఒక గొర్రెంట్ల మధు. రెండు విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇదే విధంగా చూసుకుంటే రాఫ్తాడ్లో జగన్ అక్కడికి వెళ్ళి చిచ్చు పెట్టడం కావచ్చు, ఫ్యాక్షన్ని రేపడం కావచ్చు. సో మర్చిపోయినటువంటి ఒక ఫ్యాక్షన్ని మళ్ళీ గుర్తు తీసుకొస్తున్నాడు జగన్. అదేవిధంగా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ విషయం ఇంకోటి ఉంది. ఇదే విధంగా తిరుమలలో సంబంధించి గోవుల గురించి మాట్లాడుతూ అక్కడ కూడా రెచ్చగొట్టే ధోరణి. మొత్తానికి ఈ వీక్లో జరుగుతున్నటువంటి ఒక ఇంకా చాలా అంశాలు ఉన్నా సరే ముఖ్యంగా ఈ అంశాలని ఎలా చూడాలంటారు మీ మాటల్లో? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన పార్టీ నాయకులు, ఆయన ఆ మొత్తం ఆ రాచక ఆ గ్యాంగ్ అంతా కూడా ఫ్రస్ట్రేషన్లో ఏ విధంగా పదవి పోయిందని, అధికారం దూరమైందని, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలా, వదంతులు సృష్టించాలా, పుకార్లు రేపాలా, వీళ్ళే పుకార్లు పుట్టిస్తారు, వీళ్ళే ఘర్షణలు సృష్టిస్తారు, వీళ్ళే ఉద్రిక్తతలు పెంచుతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, దాడులకు పాల్పడతారు. అంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం, ఒక మిషన్ అప్రోచ్లో జరుగుతుంది. ఏది ఒక పెద్ద ఒక ర్యాకెట్ పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనొచ్చా సార్? దీన్ని అంతే కదా. ఇప్పుడు ఒక వ్యవస్థీకృత నేరం ఏది అసలు. ఇప్పుడు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి నేర వ్యవస్థను ఎలా పాదుకొల్పాడు, ఇవాళ నేర వ్యవస్థ ద్వారా అటు అధికారం కోల్పోయినా ఎలా శాసించాలని చూస్తున్నాడు. ఒక రకంగా ప్రభుత్వానికి ఇదొక సవాల్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ విసురుతున్న సవాల్గా చూడాలి దీన్ని. మీరు అన్నారు చేబ్రోలు కిరణ్, అతను సోషల్ మీడియాలో అతను పెట్టినటువంటి ఆ వీడియో, భారతి మేడం పైన అతను చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించారు. ఆయన ఒకటే మాట ఎప్పుడూ చెబుతున్నది కూడా గత 10 నెలలుగా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సొంతోళ్ళైనా క్షమించే ప్రసక్తి లేదన్నాడు. నిన్న కూడా మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేస్తే అదే చివరి రోజు అన్నాడు. గతంలో ఆడబిడ్డ మీద చెయ్యేస్తే అదే చివరి రోజు అనేవాడు. అంటే ఎలా, ఎంత సీరియస్గా ఈ ప్రభుత్వం ఈ సోషల్ మీడియా అబ్యూజ్డ్ దీన్ని తీసుకుందో అక్కడే కనపడుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గత అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ సోషల్ మీడియా అబ్యూజ్డ్ దానిపైన ఒక యాక్ట్ తీసుకురావాలన్నాడు. ఈ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి తీసుకురావాలన్నాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ తరహాలో ఇప్పుడు బీసీ రక్షణ చట్టం ఒకటి తయారు చేస్తున్నారు. దానికి అంతా కూడా మొత్తం సిద్ధం చేస్తున్నారు. అదే తరహాలో ఇవాళ ఈ మహిళా రక్షణ చట్టం, ఈ సోషల్ సైకోల బారి నుంచి ఆడబిడ్డలను కాపాడాలంటే, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడాలంటే, ఇప్పుడు కిరణ్ని వాళ్ళ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన ఐటీడీపీ కార్యకర్త అయినా అరెస్ట్ చేశారు. గతంలో బోరగడ్డ అనిల్ పైన, పోసాని కృష్ణమురళి పైన, వాళ్ళందరిపైన ఏ విధమైనటువంటి సెక్షన్లు పెట్టారో, వర్ర రవీంద్రారెడ్డి పైన, సుధారాణి పైన అవే సెక్షన్లు ఇతని పైన కూడా పెట్టారు. అసలు సుప్రీంకోర్టు ఫైర్ అయింది. 111 ఎలా పెడతారు, 111 పెడుతున్నారేంటి అని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిన్న కూడా పోలీస్ మీద మ్యాజిస్ట్రేట్ ఫైర్ అయింది. ఏది కిరణ్ పైన 111 పెట్టడం ఏంటంటూ ఆ సిఐకి ఒక మెమో కూడా ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. అంటే అంత ఖండితంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయి, ప్రభుత్వం వ్యవహరిస్తోంది, కానీ అరాచకాలు మాత్రం కంట్రోల్ కావటం లేదు. ఇప్పుడు ఇవాళ ఐజీ ప్రెస్ మీట్ పెట్టాడు. మీరు ఇందాకన్నది ఏది, ఆ రాజమండ్రి పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం, ఆ రోడ్డు ప్రమాదాన్ని హత్యగా ఎలా చిత్రించాలని చూశారో, దాన్ని అడ్డం పెట్టుకున్న మత కలహాలు ఎలా రెచ్చగొట్టారో. అంటే ఇవాళ ఆ జాన్ బెన్నీ లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్
ఉపాధ్యక్షుడంట. ఆ జాన్ బెన్నీ లింగంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, భారతమ్మ ఫోటోలు, అవినాష్ రెడ్డి ఫోటోలు, సజ్జల ఫోటోలు. అంటే అంత క్రియాశీలకమైన వ్యక్తి రాజమండ్రిలో ఏం మాట్లాడాడు? బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అన్నాడు. మేము మంచోళ్ళం కాదు మూర్ఖులం అంటూ మమ్మల్ని కెలకద్దని అతను అన్న మాటలు. ఆ అజయ్ బాబు అనేవాడు ఇప్పుడు బైబిల్ ఊసకోత కోయమని చెప్తుందా? అసలు వీళ్ళకి బైబిల్ పట్టుకునే అర్హత ఉందా? ఎలా జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్గా వీళ్ళందరూ పనిచేస్తున్నారో, అంటే క్రైస్తవ ముసుగులో అరాచక శక్తులు చేరాయి. పాస్టర్ల ముసుగులో ఇవాళ జాన్ బెన్నీ లింగం ఒక అరాచక శక్తి, అజయ్ బాబు ఒక అరాచక శక్తి. ఇప్పుడు ప్రవీణ్ భార్య జెసికా ఏమని మాట్లాడింది? ప్రవీణ్ బ్రదర్ కిరణ్ ఏమని మాట్లాడాడు? ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది, దర్యాప్తును సక్రమంగా జరగనివ్వండి, దయచేసి రాజకీయాలు తీసుకురావద్దు, మీకు చేతులెత్తి దండం పెడతాం, రెచ్చగొట్టద్దు, మత కలహాలు సృష్టించొద్దు మీ రాజకీయ లాభాల కోసమని కుటుంబ సభ్యులు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాన్ బెన్నీ లింగం ద్వారా ఏం చేయాలని చూశారు? అదే ఒకవేళ అక్కడ గుమిగూడినటువంటి ఆ పాస్టర్లు, అక్కడ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, భక్తులు, ప్రజలు తిరగబడి రాజమండ్రిని అగ్నిగుండం చేసుంటే, అక్కడ ప్రభుత్వ వాహనాలు తగలేసుంటే, గృహదహనాలకు పాల్పడితే, మనం చూసాం అక్కడ విమలమ్మ రావటం, ఆమె మాట్లాడటం, కేఏ పాల్ ఎలా మాట్లాడాడు, హర్షకుమార్ ఎలా మాట్లాడాడు, మాజీ ఎంపీ 10 ఏళ్ళు హర్షకుమార్. అంటే వీళ్ళంతా కూడా ఒక హిడెన్ ఎజెండాతో పనిచేసినట్టుగా. ఇప్పుడు ఇవాళ ఐజీ ఇచ్చినటువంటి ఆ ప్రెస్ మీట్లో నీకేమని తెలియదు? స్పష్టంగా చెప్పాడు, ఆయన 3 సార్లు పడ్డాడు, రోడ్డు ప్రమాదం 3 చోట్ల, ఆయన 6 చోట్ల యూపీఐ ఆ మనీ ట్రాన్సాక్షన్స్ కొన్నాడు, 3 చోట్ల మద్యం కోసం ఆగాడు. ఇప్పుడు హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి నీకు నాగోల్ దగ్గర మద్యం కొన్నాడని, అక్కడ కీసర దగ్గర, జగ్గయ్యపేట దగ్గర పడ్డాడని, ఆ విజువల్స్ అన్నీ వాళ్ళు వేసి చూపించారు నీకు. సీసీ ఫుటేజ్లు ఒక 50 సీసీ ఫుటేజ్లు వాళ్ళు స్పష్టంగా గత వారం 10 రోజులుగా అదంతా స్పష్టంగా అన్ని మీడియాల్లో వస్తున్నా కూడా హర్షకుమార్ ఏమంటాడు? ఘటనా స్థలానికి వెళ్తాడు, నేను బుల్లెట్ మీద అదే స్పీడ్తో వచ్చి పడతా, ఇది రోడ్డు, ఇది ఘటనా స్థలం, చచ్చిపోతానా అంటాడు. అంటే నువ్వు కూడా హర్షకుమార్ హైదరాబాద్లో బయలుదేరు బుల్లెట్ మీద, ప్రవీణ్ చేసినట్టు చేసుకుంటారా? నువ్వు కూడా కొను, మద్యం దుకాణ దుకాణాల దగ్గర ఆగు, 3 చోట్ల పడు, వస్తే తెలుస్తుంది. సేమ్ క్రియేషన్ చేస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు అదే కదా మరి సీన్ క్రియేషన్ అంటే. అసలు పడేటప్పుడు అతను 4th గేర్లో ఉన్నాడని, 70-80 కిలోమీటర్ల వేగంతో వచ్చాడని, అతనిపై బుల్లెట్ పడిందని ఐజీ చెప్తున్నాడు. ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రించి ఎలా మత కలహాల చిచ్చు పెట్టాలనే కుట్ర అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసుని ఇంతటితో ఆపకూడదు. ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి కొలిక్కి వచ్చినట్టు కాదు. ఐజీ కేవలం ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకోవటం కాదు, ఈ మొత్తం ఈ మత కలహాల కుట్రని మీరన్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్, దానిపైన దర్యాప్తు జరపాలి. వెనక ఉన్న పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అందరినీ అరెస్ట్ చేయాలి. అక్కడ అదే కాదు, ఇప్పుడు కిరణ్ని తీసుకొస్తుంటే మాధవ్ దాడి చేశాడు ఈ కేసులో. ఏది? చేబ్రోల్ కిరణ్. అసలు చేబ్రోల్ కిరణ్ ఆ రోడ్డు మార్గంలో వస్తున్నాడని మాధవ్కి సమాచారం ఎవరిచ్చారు? ఎట్లా తెలిసింది? అంటే ఇప్పుడు చంపుతా అంటూ బూతులు దిడుతూ అతన్ని అక్కడ చుట్టగుంట సెంటర్లో దాడి, హత్యాయత్నం, పోలీసులు ఏదో అతన్ని తప్పించి అతన్ని నెట్టేసి మొత్తానికి అతన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకెళ్తే అక్కడ మళ్ళా వెంటబడి మళ్ళా దాడి. అసలు ఒక ఉన్మాదిలాగా, ఒక వీధి రౌడీలాగా అతను మాజీ పోలీస్ అధికార ఎవరన్నా నమ్ముతారా? నిన్న మాధవ్ని అలా ఆ వీరంగం చూస్తే అతను మాజీ ఎంపీ, దేశానికే నేను ఎంపీ అంటాడు నిన్న మాట్లాడుతూ. అతను అంటే నువ్వు కొట్టే ముందు తెలియదా నీకు దేశానికే ఎంపీ అని, చంపుతాననే ముందు తెలియదా? అసలు ఏంటిది? ఆ పొన్నగోలు సుధాకర్ రెడ్డి ఏమంటాడు? మాధవ్ చేసింది చాలా తక్కువ అంటాడు, ఇంకా ఎక్కువ తీవ్రంగా చేయాలంటాడు. మళ్ళా లోపల ఏమంటాడు? మాధవ్పై పెట్టిన కేసులు తక్కువ అంటాడు, 6 కేసులే కాదు 16 కేసులు అనుకున్నా అంటాడు. అంటే పొన్నగోలు సుధాకర్ రెడ్డి ఒక మాజీ ఏఏజీ, ఒక అడ్వకేట్.
అసలు ఈ రెచ్చగొట్టడం ఏంటి, అసలు ఇదంతా కూడా మనకు ఒక స్కెచ్గా కనపడుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందే కనిపిస్తుంది సార్. అవును. అంబటి రాంబాబు మాట్లాడతాడు, ఇది ఒక నిరసన అంటాడు. ఇదే నిరసన తెలిసేసే విధానం. ఏపీ ప్రజలందరూ కూడా ఇదే అంటున్నారు సార్. అంబటి రాంబాబు పదే పదే పోలీసుల వాళ్ళకి డ్యూటీలకి అడ్డం పడుతున్నాడు కాబట్టి అంబటి రాంబాబును అరెస్ట్ చేయమంటున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు తీసుకెళ్తుంటే గోరంట్ల మాధవ్. అంటే నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంది అని చెప్పి గతంలో కూడా గౌతమ్ సవాంగ్ అన్నాడు. చంద్రబాబుపై రాళ్ల దాడి అంటే రాళ్ల దాడి చేయడం నిరసన, హత్యాయత్నం నిరసన, హత్య నిరసన. వీళ్ళ దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరసనకు నిర్వచనం మారిపోతుంది. పార్టీ కార్యాలయాలు తగలబెట్టడం నిరసన. జగనే చెప్పాడు ఆ మాట, నన్ను ఎవరో పట్టాభి తిట్టాడు, వాక్ స్వాతంత్రం అని చెప్పి కూడా మాట్లాడుతాను. మా వాళ్ళకి బీపీలు పెరిగాయి. ఇప్పుడు నిన్న గోరంట్ల మాధవ్కి బీపీ పెరిగిందా? మీకు బీపీలు పెరిగితే పార్టీ కార్యాలయాలు తగలబెడతారా? దాన్ని ఏజీ మీ వాడు పొన్నవాళ్ళు ఏమంటాడు, నిరసన అంటాడా? మీకు బీపీలు పెరిగితే చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్తారా? జోగి రమేష్ అక్కడ చేసింది నిరసన అంటున్నాడు. ఏది వందలాది కార్లతో ఒక యుద్ధానికి వెళ్ళినట్టుగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్ళి అక్కడ తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసి రాళ్ళు విసిరి కర్రలతో కొట్టి వాహనాలన్నీ ధ్వంసం చేయడం నిరసన. మాచర్లలో తురకా కిషోర్ చేసింది కూడా నిరసన. వీళ్ళు నిరసనకు అర్థమే మార్చేసిన పరిస్థితుల్లో ఇవాళ మాధవ్ పైన 307 పెట్టారు, జైలుకు పంపారు. అంటే ఏంటంటే చట్టబద్ధ పాలన ఇక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలా, ఉద్రిక్తతలు సృష్టించాలా. మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి రాఫ్తాడు, మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు. అక్కడ మత కలహాల చిచ్చు, ఇక్కడేమో ఫ్యాక్షన్ చిచ్చు. అరే రాఫ్తాడు వెళ్ళి నువ్వు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు 10 లక్షలు ఇవ్వు, వాళ్ళకు 1 ఎకరం కొనిపెట్టు, వాళ్ళ పిల్లల్ని చదివించు, ఉద్యోగాలు ఇవ్వు. భారతీయ సిమెంట్స్లో ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, సాక్షిలో జరిపించవచ్చు కదా. అంటే ఈ చర్యలు ఏమీ చేపట్టకుండా ఆ లింగమయ్య భార్య పక్కనే ఉండగానే పోలీసులు బట్టలు తీస్తానంటాడు. వంశీ పరామర్శకి జైలుకి వెళ్ళి అక్కడ వంశీ భార్య పక్కన ఉండగానే పోలీసులు బట్టలు తీస్తామంటే అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడేమో పోలీసులు బట్టలు తీసి కొడతామంటాము, ఇక్కడ మాధవ్ వచ్చి నిజంగానే కొట్టడం. వీటన్నిటిని మనం కనెక్ట్ చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ఇందుకే వెళ్తున్నాడా? యలహంకలో జరుగుతున్న మంత్రాంగం ఇదేనా? అక్కడి నుంచే ఇవన్నీ ప్లాన్స్, ఈ ప్రణాళికలు, ఈ పన్నాగాలు, దాని ప్రకారం జరుగుతున్న ఉద్రిక్తతల, ఘర్షణల. రాజమండ్రిలో దాన్ని కానీ, రాఫ్తాడ్లో దాన్ని కానీ గతంలో మనం చూసాం. వినుకొండ అక్కడికి వెళ్ళి ఎవడో ఒక రౌడీ షీటర్ ఇంకో రౌడీ షీటర్ను చంపితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టడం. అంటే ఎలా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు, పుకార్లు పుట్టిస్తున్నారు, వదంతులు పుట్టిస్తున్నారు. దానికి వాళ్ళ సోషల్ మీడియాను వాడుకుంటున్నారు, వాళ్ళ నీలి మీడియాను వాడుకుంటున్నారు, కూలి మీడియాను వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ సాక్షి పేపర్, సాక్షి ఛానల్, ఆంధ్రప్రదేశ్లో ఒక హత్య జరిగితే ఏపీ ఎడిషన్ ఒక రకంగా రాస్తుంది, తెలంగాణ ఎడిషన్ ఒక రకంగా ఇస్తుంది. అంటే తెలంగాణలో వార్త చదివితే తెలంగాణ సాక్షిలో అదేదో కుటుంబ వివాదం, ఆస్తి వివాదం, ఏదో పొలం తగాదా, అల్లుడు మామని చంపాడు అని అక్కడ రాశారు. ఇక్కడికి వచ్చేసరికేమో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపారని ఇక్కడ పశువేముల, ఇక్కడ ఏపీ ఎడిషన్లో ఎలా వీళ్ళు కుట్ర చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, ఉద్రిక్తతలు పెంచాలని తన మీడియా, తన పార్టీ, తన సోషల్ మీడియా, తన గ్యాంగులన్నిటి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఆ డిజైన్, ఆ మోడస్ ఆపరాండి. అంటే రాఫ్తాడు వెళ్ళి అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మధ్యల చెరువు సూరి, సానే ఓబుల్ రెడ్డి కుటుంబాలని మళ్ళా పరిటాల కుటుంబం మీదకి ఎగదోయడం, హత్యలకి ప్రేరేపించటం, ఫ్యాక్షన్ని మళ్ళా రెచ్చగొట్టడం, ఆ హెలిప్యాడ్ దగ్గర ఒక డ్రామా. అరే హెలికాప్టర్ అంటే నువ్వేంటి, నీకు బందోబస్తు కావాలంటే నీకు మార్గాలు ఉన్నాయి, నీకు సెక్యూరిటీ పెంచమని అడుగు. రాసావు లేఖలు, జడ్జికి రాసావు, స్పీకర్కి రాసావు, ప్రధానికి కూడా రాయి, రాష్ట్రపతికి రాయి. మీ బృందం వెళ్ళి గవర్నర్ని కలిసింది, మీకు సెక్యూరిటీ పెంచమని అడగటంలో తప్పు లేదు. కానీ దానికోసం ఇలా కుట్రపూరితంగా ఇట్లా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయకూడదు సార్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదైతే హిందూ మనవాళ్ళు దెబ్బతీస్తూ గత వాళ్ళ హయాంలోనే
తిరుమల తిరుపతి లడ్డు ఎంత కల్తీ అయిందో తెలుసు, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ తిరుమల తిరుపతి దగ్గరికి వెళ్ళి అక్కడ గోవులు చనిపోయినటువంటి వాటి మీద అబద్ధపు ప్రచారాలు. మన గతంలో చూసుకుంటే ఏదైతే బుడమేరు పొంగిన తర్వాత అక్కడ శవాలు తేలాయన్నట్టు ఎక్కడెక్కడో బంగ్లాదేశ్లో జరిగిన ఫోటోలు తీసుకొచ్చి పెట్టినట్టు ఎక్కడో ఫోటోలు పెట్టి గోవులు చనిపోయాయని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక గోవు చనిపోతే 100 గోవులు చనిపోయినాయి అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు. అదే మనం అంటోంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తున్నాడు, వీళ్ళు చదువుతున్నారు. అక్కడ జాన్ బెన్నీ లింగం చదివింది అదే, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చదివేది అదే, రాఫ్తాడ్లో జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదే, గోరంట్ల మాధవ్ చేసింది కూడా అదే. ఇప్పుడు 100 గోవులు చనిపోతే అక్కడ గగ్గోలు పెట్టేది, జనం గగ్గోలు పెట్టేవాళ్ళు, భక్తులు గగ్గోలు పెట్టేవాళ్ళు. గోశాల 2600 గోవులు ఉన్నాయంట. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వృద్ధాప్యం వల్ల, అనారోగ్యం వల్ల నెలకు ఒక 4-5 చనిపోతాయి. అన్ని వేల గోవులు ఉన్న చోట అంటే ఇతను ఎవరో బుచ్చిరాం ప్రసాద్ ఎవరో తెలుగుదేశం ఆయన ప్రెస్ మీట్ విన్నాను. పుంగనూరు నుంచి తెచ్చిన ఒక గోవు చనిపోయిందంట. ఒక్క గోవు చనిపోతే 100 గోవులు చనిపోయినాయని నువ్వు మార్ఫింగ్ ఫోటోలతో, ఆ ఏఐ టెక్నాలజీతో గతంలో మనం చూసాం. తెలంగాణలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ అదో పెద్ద తగాదా, జింకలు చనిపోయినట్టుగా వీళ్ళే ఫోటోలు క్రియేట్ చేసి సుప్రీంకోర్టునే వాళ్ళు తప్పుదారి పట్టించారంట. రేవంత్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు, ఏంటి అక్కడ సోషల్ మీడియా పైన ఉక్కుపాదం మోపాలు ఇలాంటి ప్రచారం చేస్తే అంటూ. అంటే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఏ విధంగా ఈ ఫేక్ ఫొటోసు, ఫేక్ న్యూస్, 100 గోవులు చనిపోయాయి ఆ ప్రచారం చూడగానే మనకేం గుర్తొస్తుంది? బుగ్గ వాగు, అక్కడ వరదల్లో కూడా బుడమేరు, బుడమేరు వరదల్లో కూడా విజయవాడలో అదే రెచ్చగొట్టినారు. ఎవరో ఒక మహిళ ఒక వీడియో చేస్తుంది, ఆయన ఎవరో సునీల్ కుమార్ ఐపీఎస్ నడిపే క్రిస్టియానిటీ ఆర్గనైజేషన్ మహిళ అంట, నా చుట్టూ 100 కళేబరాలు అంటదంట. లేకపోతే బంగ్లాదేశ్ వరదల్లో ఫోటోలు తీసుకొచ్చి బుడమేరు వరదలని పోస్టులు పెట్టారు. ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ బెజవాడ, అక్కడ వరదల ఫోటోలు ఇక్కడ మీరు పోస్ట్ చేయటం అంటే వీళ్ళు ఎలా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, అదే అంటోంది, ఒక వ్యవస్థీకృత నేరంగా వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే. ఇప్పుడు గోశాల, గో వధశాల అని పెట్టింది సాక్షి హెడ్డింగ్. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అంటే టీటీడీ మాజీ చైర్మన్గా నీకు అసలు బాధ్యత లేదా? ఇవాళ నెయ్యి కల్తీ వివాదం మీరు ఇందాక మాట్లాడారు, సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. అసలు ఆ గోరఖ్పూర్ ఎంపీ తిట్టొదిలి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందువులతో పశు మాంసం తినిపించాడన్నాడు. అంటే యానిమల్ ఫ్యాట్తో చేసిన నెయ్యి నువ్వు మహాప్రసాదం లడ్డూ తయారీకి వాడారనేది ఇవాళ సుప్రీంకోర్టు వేసిన సిట్లో 4 అరెస్ట్ అయ్యారు. ఆ ఏఆర్ డైరీ, ఆ బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు తన దగ్గరకు వస్తుందనా? ఇప్పుడు నెయ్యి కల్తీ ఇవాళ సిట్ దర్యాప్తు భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరకు వస్తుందని ఈ వివాదాలు రేపుతున్నాడా? టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడుని ప్రమాణం చేసిన రోజు నుంచి బిగిన్ చేశారు ఈ దుష్ప్రచారం, భక్తుల్ని రెచ్చగొట్టడం. ఆయన ఏదో పుష్పగుచ్చం తీసుకుంటూ అందరూ అభినందిస్తుంటే ఆ ఫోటో ఒకటి పెడితే ఆ వెనక ఉన్నటువంటి మెడల్ ఏదో దాన్ని సిలువ గుర్తుగా మార్ఫింగ్ చేసి ఇతను క్రిస్టియన్ అని ప్రచారం చేశారు. ఎవరు? బిఆర్ నాయుడిని. ఆయన అసలు ఒక ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ఓనర్. శైవ క్షేత్రాలు మనం చూసాం, ఏది ప్రతి శివరాత్రికి వాళ్ళు చేసే యాగాలు, కోటి లింగాలు, కోటి దీపోత్సవం అని చెప్పి, కోటి దీపోత్సవం. ఆయన క్రిస్టియన్గా వీళ్ళు చిత్రించిన ఫోటోలు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ మరొకటి తీసుకొచ్చి ఎవరో భక్తులు చూసుకోలేదు, సెక్యూరిటీ ఆపలేదు, వాళ్ళను పాదరక్షలు వదిలేయమని చెప్పలేదు, వాళ్ళు పాదరక్షలతో వచ్చారని చెప్పి మళ్ళా దాని మీద ఒక పెద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టి భక్తుల మనోభావాలు. అంటే అది పరమ పవిత్రమైనటువంటి హైందవ పుణ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తులు, ఆంధ్రప్రదేశ్ భక్తులే కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, తమిళనాడు వాళ్ళు కాదు, ప్రపంచవ్యాప్తంగా కదా. ఆ భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ఈ కుట్రలు ఏంటి? అంటే ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, చనిపోయారు కొంతమంది, దాన్ని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేశారు. అక్కడ సస్పెండ్ అయిన ఉద్యోగంట, అతను ఎవరో హరిప్రసాద్ రెడ్డో ఏదో ఉంది,
అతను గోశాల చూసే బాధ్యతల్లో ఉన్న వాడిని సస్పెండ్ చేస్తే ఆ తొక్కిసలాట్లో అందరితో పాటుగా అతను ఈ ఫోటోలు, ఈ మార్ఫింగు, ఈ లేనిది పుట్టించి ఇవాళ వందల గోవులు చనిపోయినట్టుగా చిత్రించి, ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తిరుమల తిరుపతిలో నీకు 1000 కోట్ల స్కాములు, ధర్మారెడ్డి పరార్ ఈఓగా కంపేర్ చేయండి. అప్పుడు ఈఓగా ధర్మారెడ్డి పనితీరు, ఇప్పుడు ఈఓగా శ్యామలరావు పనితీరు, అప్పుడు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి లేకపోతే ఇతనెవరు భూమన కరుణాకర్ రెడ్డి పనితీరు, ఇప్పుడు ఈఓగా ఇప్పుడు చైర్మన్గా బిఆర్ నాయుడు పనితీరు ఎలా ఉందో కంపేర్ చేయండి. భక్తులే చెప్తున్నారు కదా, సువాసనలతో చక్కటి ప్రసాదం ఇప్పుడు వస్తోంది, ఇస్తున్నారు, శుచికరమైన భోజనం వెంగమాంబ అన్నదాన సత్రంలో పెడుతున్నారు. అంటే ఇలా పని చేస్తున్నా కానీ ఇంత చక్కటి పవిత్రత, పుణ్యక్షేత్రం, భక్తుల మనోభావాలు, వీళ్ళ కుట్రలు ఏ స్థాయికి చేరాయంటే అక్కడేమో క్రిస్టియానిటీని రెచ్చగొడతారు రాజమహేంద్రవరంలో బెన్నీ లింగం ద్వారా, ఇక్కడేమో హిందూయిజాన్ని భక్తుల్ని రెచ్చగొట్టాలని చూస్తారు భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా, రాఫ్తాడ్లోనేమో ఫ్యాక్షన్ రెచ్చగొట్టాలని చూస్తారు తోపుదుర్తి ద్వారా, తాడేపల్లిలోనేమో మాధవ్తోనే దాడి చేపిస్తారు. ఒక సవాల్ విసురుతున్నారు ప్రభుత్వానికి. మనం అంటుంది అదే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జగన్ విసురుతున్న సవాల్. దీన్ని ఎదుర్కోవాలి. మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి కాదనం, ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, సంతోషం. మీరు కేంద్రం నుంచి నిధులు రాబడుతున్నారు, సంతోషం. పరిశ్రమలు తెస్తున్నారు, ప్రధాని మోడీతో శంకుస్థాపనలు చేపిస్తున్నారు, అమరావతి పనులు ముమ్మరం అయ్యాయి, పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తున్నారు, రెనోవేషన్ హబ్గా మారుస్తున్నారు, కడప, కర్నూలు. సంతోషం. మీరు చేసిన అభివృద్ధి, సంక్షేమం వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఈ అరాచక శక్తిని గనక కంట్రోల్ చేయకపోతే, వీళ్ళ మీద నిఘా పెట్టకపోతే, ఒక ప్రత్యేక పోలీస్ బలగాలు పనిచేయాలి, ఒక ఈగిల్ లాంటి ఒక వ్యవస్థను పెట్టాలి. ఏది ఈ పుకార్లు రేపేవాళ్ళు, ఈ వదంతులు సృష్టించేవాళ్ళు, ఈ మత కలహాలు రెచ్చగొట్టేవాళ్ళని కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కదలికలపై నిఘా పెట్టాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ గ్యాంగ్ అందరిపైన నిఘా పెట్టి ముందే కనుక అడ్డుకోకపోతే, రాజమండ్రిలో జరిగింది ప్రతి చోట జరగాలంటే కష్టం. అక్కడ సీసీ ఫుటేజీలు లభ్యమయ్యాయి, ఇక్కడ జరగదు. అవును. ఇప్పుడు రేపొద్దున ఇంకో చోట ఇంకో పాస్టర్ చనిపోతే దాన్ని మళ్ళీ హత్య అంటే, రోడ్డు ప్రమాదంలో చనిపోతేనే హత్య అన్నారు. రాయలసీమలో ఇంకో పాస్టరో, కోస్తాలో ఇంకో పాస్టరో చనిపోతే మళ్ళా హత్యని మళ్ళా ఇలాగే రెచ్చగొడితే, అవును, బివేర్ ఆఫ్ డాగ్స్ అనేవాళ్ళు. ప్రతి ఇంటి బోర్డు నీకు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నట్టుగా ఇవాళ బివేర్ ఆఫ్ వైసీపీ అనాలి, ఇవాళ బివేర్ ఆఫ్ జగన్ గ్యాంగ్ అనాలా? సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, నిజంగా జగన్ ఫ్రస్ట్రేషన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అయితే చేయిస్తూ వస్తున్నాడు. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.